నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలపై రేపు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హరిత కోరారు. మంగళవారం బైన్సాలో చేసిన సమ్మె ప్రచారం సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీ ఎత్తివేయాలని, రాజీనామా చేసిన కార్మికులందరికీ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేయూత పథకం కింద 4,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇవ్వాలి కార్మికులందరికీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు జీవన భృతి. రేపు జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు బైన్సా డివిజన్ కేంద్రంలో శివాజీ సెంటర్లో కార్మికులతో సమ్మె బుక్లెట్లను విడుదల చేయడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వము వ్యతిరేక విధానాలను, అదేవిధంగా రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ఉన్నోళ్ళుగానే లేనోళ్ళుగానే మారుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ అనేక సంవత్సరాల నుండి కార్మికులు సాధించుకున్న చట్టబద్ధ హక్కులనన్నీ ఈరోజు కాలరాస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ బీడీ పరిశ్రమలో దేశవ్యాప్తంగా 1,50,00,000 మంది ఉపాధిని పొందుతున్నారు. ఇవాళ ఈ బీడీ పరిశ్రమను నాశనం చేసే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇవాళ కోప్టా చట్టాన్ని తీసుకొచ్చి రేపు కార్మికులకు పని లేకుండా చేసి సిగరెట్లు లాంటి సంస్థలను తీసుకురావడానికి ఇవాళ కార్పొరేట్ అనుకూల శక్తులకు ఈరోజు మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ బీడీ పరిశ్రమ మీద 28% జీఎస్టీని విధించి ఈరోజు ఇంకా నష్టం చేసే విధంగా ఇవాళ ఆలోచిస్తుంది. ఈరోజు 4 లేబర్ కోడ్లను 44 చట్టాలని వల్ల 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులను కట్టి బానిసలుగా చేసే ఆలోచనలో ఇవాళ మోడీ ప్రభుత్వం ఉంది. తక్షణమే కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా బీడీ పరిశ్రమ మీద విధించిన 28% జీఎస్టీని తగ్గించాలని, అదేవిధంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని, అదేవిధంగా కనీస వేతనాల జీవోను అమలు చేయాలని, అదేవిధంగా కనీస వేతనము రిటైర్మెంట్ పెన్షన్ 9,000 ఇవ్వాలని, అధిక ధరలను తగ్గించాలని రేపు జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మెలో కార్మికుల సమస్య పరిష్కారాల కోసం జరుగు సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.